మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. సన్నధాన్యానికి సంబంధించి జిల్లాలో 535 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కొనుగోళ్లకు సంబంధించి పూర్తి వివరాలను మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జగదీష్ తెలియజేస్తున్నారు. మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. సన్నధాన్యానికి సంబంధించి జిల్లాలో 535 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కొనుగోళ్లకు సంబంధించి పూర్తి వివరాలను మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జగదీష్ తెలియజేస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే యాసంగికి సంబంధించి వరి కోతలు ప్రారంభం కావడం జరిగింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు కూడా రైతులు తరలిస్తా ఉన్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అయితే పరిస్థితి ఎలా ఉంది, వాటిలో మౌలిక వసతులు ఏ విధంగా కల్పించారు అనేటువంటి విషయాన్ని మనము జిల్లా సివిల్ సప్లై అధికారి సామ జగదీష్ మనతో ఉన్నాడు. మరిన్ని వివరాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు, అయితే ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేస్తున్నారు? ఇప్పుడు అగ్రికల్చర్ ఇచ్చిన డేటా ప్రకారంగా మన జిల్లాలో 4,45,000 మెట్రిక్ టన్నుల ధాన్యం గవర్నమెంట్ పీపీసీ సెంటర్లకు వస్తాయి. గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది. 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షల ప్రొడక్షన్ ఉంది. 6 లక్షల ప్రొడక్షన్ లో ప్రైవేటు పర్చేజెస్, రైతులు సొంతానికి సీడ్ కోసం పర్పస్ పెట్టుకోగా మనకి 4,45,000 మెట్రిక్ టన్నులు మనం పర్చేజ్ చేయాలని మనం అంచనా చేసుకొని టార్గెట్ పెట్టుకొని పోతున్నాం. ఇప్పటికీ మనకి 535 సెంటర్లు సన్న అయితే 100, 435 సెంటర్లు దొడ్డు సెంటర్లు మన జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ప్యాడీ వచ్చి మాయిశ్చర్ వస్తుందో ఇమీడియట్ గా పర్చేజ్ చేయమని చెప్పినాం. రైతుల ప్రాక్టీస్ ఏంటంటే హార్వెస్టర్ నుంచి తెచ్చి సెంటర్ లో పోసి సెంటర్ లో ఎండబెడుతున్నారు. సో ఎవరెవరిది ఎట్లయితే మాయిశ్చర్ వస్తుందో అట్లా పర్చేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇస్తాం. ఆ సీరియల్ నెంబర్ ప్రకారంగా మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. పీపీసీస్ అనేది డిఆర్డిఓ, ఐకేపీ అయితేనేమో డిఆర్డిఓ, ప్యాక్స్ అయితేనేమో డిసిఓ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ట్రైనింగ్ టైం అప్పుడే వాళ్ళకి చెప్తాము రైతులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అరేంజ్ చేయమని. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే షేడ్, ఒకటి వాళ్ళకి కూర్చునే అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్స్, అదొక ఆస్పెక్ట్ ఉంటుంది. ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి కాంటాలు, మాయిశ్చర్ మీటర్స్, టార్పాలిన్స్, గన్ని బ్యాగ్స్, వేయింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒడ్లు 17% మాయిశ్చర్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో యాక్చువల్ రైతులు బయట కళ్ళంలో ఎండబెట్టుకొని సెంటర్లోకి తీసుకురావాలి. ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే డైరెక్ట్ పొలం నుంచి డైరెక్ట్ సెంటర్ తీసుకొచ్చి సెంటర్లో డంప్ చేసి వాళ్ళు మనం ఎండబెట్టుకుంటారు. యాక్చువల్గా మాయిశ్చర్ వచ్చినాక ఇమీడియట్ గా మేము సెంటర్లకు చెప్తున్నాం, ఇమీడియట్ గా పర్చేజ్ చేయడం జరుగుతుంది. గన్ని బ్యాగ్స్ వచ్చి మన జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. వారం రోజులనే మనకు 28 లక్షల గన్ని బ్యాగ్స్ 390 సెంటర్లకు మనం పంపించడం జరిగింది. ఆ గన్ని బ్యాగ్స్ వాళ్ళు సక్రమంగా వాడుకొని ప్యాడీ నింపి మిల్లుకు పంపించి అక్నాలజ్మెంట్ చేసుకోవాలి. లేదు ఏమన్నా షార్టేజ్ వస్తే మాత్రం వాళ్ళ కాడ రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చే కమిషన్ నుంచి కట్ చేయడం జరుగుతుంది. 3 లక్షల ధాన్యం పైగా చిలుకు ధాన్యం వస్తుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అయితే దానికి సరిపడా అంటే ధాన్యాన్ని తీసుకోవడానికి సరిపడినటువంటి గోడాములు మన మెదక్ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి మన జిల్లాలో వచ్చి 75 రైస్ మిల్లు ఈ రబీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర 3,50,000 వరకు మనం అకామిడేట్ చేయొచ్చు. 1,00,000 టన్నుల ప్యాడీ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ మేము 60 టన్నుల గోడాం మేము ఐడెంటిఫై చేసినాం. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ఏదైతే ఉందో ఆ ఎఫ్సీఐ 10% తోటి నూకలు ఇవ్వాలని చెప్పి, ఒక సీఎంఆర్ ఇవ్వాలని చెప్పి మనకు చెప్తా ఉంది. అయితే దాని వల్ల కూడా ఈ రైస్ మిల్లర్స్ మేము ధాన్యాన్ని దించుకోము అనేటువంటి విషయాన్ని బహిరంగంగా చెప్తారు. అసలు కొన్ని లారీలు దించుకోవడం కూడా లేదు. ఆ దృష్టికి మీద ఏమైనా వచ్చింది? అలాంటిది ఏం ప్రాబ్లం రాలేదండి. 10% అయినా 20% అయినా వాళ్ళకి మిల్లర్స్కి వచ్చే ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇలాంటి గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు మన వచ్చిన ఓట్లనే బియ్యంగా మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల మిల్లర్స్కి వచ్చే నష్టం ఏం లేదు. 10% అయినా 25% అయినా వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్యాడీ నుంచి వాళ్ళకి కట్ అవుతుంది. కాబట్టి అది ఇష్యూ కాదు. నాకు తెలిసి 2,389 రూపాయలు గ్రేడేకి, 2,369 రూపాయలు కామన్కి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేటు నిర్ధారించడం జరిగింది. ప్లస్ 500 రూపీస్ సన్నానికి బోనస్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దళారులను నమ్మి మీరు మోసపోవద్దు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ వినియోగించుకొని మద్దతు ధర పొందాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదేంటి ఇక్కడ తాజా పరిస్థితి. అయితే ఈ రైతులు ఎవరు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను కూడా దళారులను ఆశ్రయించి అమ్ముకోదని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని చెప్పి ఇక్కడ సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా, పాతూరు నుండి.